రామారావు గారు నిలబడి కొత్తలో కూడా వచ్చి ఊరు మొత్తం తిరిగారు మహానుభావుడు. రామారావు గారు నిలబడిన ఓట్లకు నిలబడిన టైంలో ఊరు మొత్తం తిరిగాడు. వచ్చి ఆ యొక్క నటన స్వభావం అంతా చూపించాడు. ఆయన గురించి మీరు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు అంకుల్ ఆయన గురించి మాట్లాడుతూ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము గుడివాడలోని కైకాల సత్యనారాయణరావు గారి సంవత్సరం జరుగుతున్న దగ్గరికి అయితే మేమైతే వచ్చామండి. చూడండి, ఇక్కడ ఆయన విగ్రహం కూడా ఉంది. సరే, ఈ లోపల అయితే ఆయనకి అన్నదానం అయితే చేస్తున్నారనమాట. లోపల ఆయన చనిపోయిన రోజండి. ఆయన చనిపోయిన రోజు అని చెప్పేసి ఈరోజు అయితే ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది. చూడండి, అక్కడ కూడా నేనైతే తీసుకెళ్తాను. ఇక్కడైతే చూడండి విగ్రహం ఎలా చేశారో. మేము ఎప్పటి నుంచో రావాలనుకున్నామండి, రాలేకపోయాము. కరెక్ట్గా మేము ఈరోజు గుడివాడ వచ్చే టయానికి ఆయన సంవత్సరం అయితే కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా అయితే వెళ్ళి తీయడానికైతే ట్రై చేస్తాను. ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంతమంది జనాలు ఆయన అన్నదానం కార్యక్రమానికి విచ్చేస్తున్నారో. చూడండి ఎంతమంది అయితే వచ్చారో. ఈ సందు మొత్తం వాళ్ళే ఉన్నారండి. ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారనేది మీరు ఒకసారి చూడండి. అసలు ఈ రోడ్లోని నడవడానికే ఖాళీ లేదు, అంతమంది అయితే ఇక్కడికైతే విచ్చేశారు ఆయన అభిమానులు. ఈ చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఈరోజు మేము ఈ కార్యక్రమంలోని మేము పాల్గొనడం అయితే మాకైతే చాలా ఆనందంగా ఉంది. మాకు తెలియకుండానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ అయితే ఏర్పాటు చేశారు ఆయన అన్నదానం కార్యక్రమం. ఇప్పుడు మేము వచ్చేటప్పటికే ఇక్కడ దగ్గర 3 అయితే అయ్యిందండి. అప్పటికే ఇక్కడ అంతా జరగడం అయితే అయిపోయింది. మాకు చాలామంది జనాలు అయితే ఎదురయ్యారండి, బస్ స్టాండ్ వరకు, స్టేషన్ వరకు కూడాను. ఇంకా లాస్ట్ మేము ఫైనల్గా అయితే ఇక్కడికైతే చేరుకున్నాము. అప్పటికే అంతా అయితే ముగిసిపోవడం అయితే జరిగింది ఇక్కడ. కానీ మేము ఏదో కొంచెమైనా సరే ఇక్కడ పాల్గొనడం అయితే మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అమ్మా, వాటర్ తాగు. ఆట మాట్లాడుతున్నారు. నేను పని చేసి అమ్మాయి ఆడుతున్నాను. ఇదిగోండి, ఇక్కడ కార్యక్రమం అయితే ఇప్పుడే అయిపోయిందండి. ఇక్కడైతే మనం కొంతమంది ఉన్నారు. అక్కడ పెద్దవాళ్ళని చూసి ఇక్కడ కైకాల సత్యనారాయణరావు గారి గురించి ఎంతమందికి ఎలా తెలుసు అనేది ఆయన గురించి కొన్ని మాటలు అయితే మనమైతే తెలుసుకుందాం. అంకుల్ చెప్పండి. అంకుల్ నమస్తే అండి. కైకాల సత్యనారాయణ గారు గొప్ప నటుడు. అయ్యా చిన్నతనంగా ఇక్కడ ఉండి మంచి చెడ్డ చేసి ఇవన్నీ చేసి చక్కగుండి తర్వాత రామారావు గారు నిలబడి కొత్తలో కూడా వచ్చి ఊరు మొత్తం తిరిగారు మహానుభావుడు.
రామారావు గారు నిలబడిన ఓట్లకు నిలబడిన టైంలో ఊరు మొత్తం తిరిగాడు వచ్చి ఆ యొక్క నటన స్వార్భం అంతా చూపించాడు. ఆయన గురించి మీరు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు అంకుల్ ఆయన గురించి మాట్లాడుతూ. సరిపోవు ఆయన గురించి మాట్లాడదాం సరిపోవు, ఎవరో మాట్లాడదాం సరిపోలేవు. రామారావు గారు నాగేశ్వరరావు లేబుల్ మనిషి అయినా సామాన్యుడు కాదు. అదొక ఇక అలాంటి యాక్టింగ్ ఎస్పీ రంగారావు యాక్టింగ్ అంతా ఆయన చేసి ఉన్నాడు. ఎస్పీ రంగారావు చచ్చిపోయిన తర్వాత మా లోట్లు లేకుండా రంగారావు గారు బతికేకుండాలే మాకేంటి అని దీబాగా మేము వచ్చి ఇప్పటికి కనీసం అంటే నేను ఒక 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపల నుంచి మహానుభావుడు నాకు బాగా పరిచయం. ఆయన ఈ ఏరియాలోనే ఎక్కువ తిరిగేటోళ్ళు అంకులు. అమ్మ చక్క తిరుగుడమ్మా పక్క సందేనా కైకాల సంఘాన్ని అక్కడ ఉంది. కైకాల అంటే మేము అనుకోకుండా వచ్చాం అంకులు. కరెక్ట్గా ఆ టయానికి మేము రావడం మాకు చాలా సంతోషం అనిపించింది. సరే మీ అందరినీ ఒకసారి మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే వచ్చాము. మీరు మాట్లాడినందుకు మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అంకులు. అడిగిన వెంటనే మీరు మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అలాగే ఉంటాం బాబు. ఆ మహానుభావుల గురించి చెప్తాను సరిపోవండి. సాధు రామారావు గారు నాగేశ్వరరావు లేవల్ మనిషి అయితే ఇవాళ వారు కాదు. రామారావు గారు తీసుకెళ్ళి పెట్టారంటారు సినిమాలు, మరి అది మనకి తెలియదు. కానీ టమరబోజుడు ఎప్పుడు కూడా ఏ టమరబోజు వచ్చినా రామారావు గారి సత్యనారాయణ గారిని మీటింగ్ చేశారు. నీకు తెలియదు అది సినిమా పెద్ద బాగుంది. అదండి ఇక్కడైతే ప్రజలు మాటలు ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళ కళ్ళమ్మటైతే కంటతడైతే పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉందండి. ఏంటంటే మేము అనుకోకుండా రావడం, అక్కడ వీళ్ళ అభిమానాన్ని చూస్తుంటే మేము ఏదో మమ్మల్ని ఎవరో పంపించి వచ్చినట్లుగా మాకైతే అనిపిస్తుంది. కానీ చాలా సంతోషంగా ఉంది. ఆయన నటనకి, ఆయన ఉండే విధానానికి ఇక్కడ ఏంటంటే జనాలు ఇప్పుడు కూడా సినిమాలు యాక్టింగ్లో ఎదరగా పాత్ర ధరించాడు. కానీ వీడిగా చాలా మంచివాడు. అమ్మో చాలా మంచివాడు. అది ఆయన మాటలో అయితే ఇలా చెప్తున్నారు. ఆయన సంతోషం మాటల్లోని అసలు చెప్పలేకపోతున్నారండి. ఆ విధంగా అయితే చెప్తున్నారు. ఇంకా ఆయన గనక ఉండుంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేసేటోళ్ళు అని చెప్పేసి అయితే బాధపడుతున్నారు. ఇంకైతే పెద్ద వయసుకు వచ్చిందిలే. అవునులేండి. ఇక్కడికి వచ్చినప్పుడు గుడివాడ వచ్చినప్పుడు రామారావు గారు రేపటి గుడివాడ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకుని చెయ్యి ఇట్లా పెట్టుకుని కదా టైంలో ఆ గట్టోడు పెంచుడు మంచి అవన్నీ పాత్రలు ధరించి ఉన్నారు కదా. ఆయన చూస్తుంటే మేము ఎంతో నవ్వాము. అది ఇప్పుడు ఆయన లేడు, వాళ్ళ ఓట్లు లేదు, అసలు లేరు. ఆయన సరదా మొదలు కూడా లేరు. రామారావు గారు లేరు, రాజశేఖర్ గారు లేరు, కృష్ణ గారు లేరు, సోమరబాబు గారు లేరు, వీళ్ళు లేరు. వీళ్ళందరితో నటించిన కొన్ని మహానుభావుడు ఉంటాం. థ్యాంక్స్ అంకులు. నాకు సహకరించి చెప్పినందుకు మీకైతే చాలా ఇంతేనండి. మేము ఈ టైంలో ఇక్కడికి వచ్చి వీడియో తీసుకోవడం అనేది మాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన గురించి చెప్పుకునే 2 మాటలైనా సరే మేము ఈ టైంలో చెప్పుకోవడం, ఆయన గురించి ఈ అన్నదానంలో పాల్గొని మేము కూడా ఆయన భోజనాన్ని భుజించడం అనేది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలిసిన విషయాలు అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.